ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట కట్టుబడి 7,000 రూపాయలు జూలై 1వ తేదీన ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయించడంతో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు పూయించారని రంగసముద్రం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ నాయకులు కలవకూరు రమణ పేర్కొన్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని జడ్పీ గుడిసెలు, రాఘవేంద్రనగర్, ఆది ఆంధ్రాపాలెం, మహబూబ్ నగర్, రెడ్డి నగర్లలో కమ్మవారిపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతలకు 7,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పండగలా పంపిణీ చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఎవరిని పలకరించినా వారి ముఖంలో చిరునవ్వులు చిందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటామన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలకు 250 రూపాయలు పెంచారని చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పినట్లు ఏప్రిల్ మాసం నుంచి 1,000 రూపాయల వంతున జూలైకి మొత్తం 7,000 రూపాయలను అందించి అందరి మధ్యలో నిలిచిపోయారన్నారు. ఈరోజు 7,000 నీ చేతికి ఇవ్వడం జరిగింది. నువ్వు ఎలా సంతోషపడుతున్నావు? నాయుడు 7,000 ఇస్తామని మాట చెప్పి మాకు 7,000 ఇచ్చేసిండు. మరి చాలా చాలా సంతోషం. ఆయనకు రుణపడి ఉంటాం. రుణపడతాం. ప్రకారం ఏప్రిల్ నుంచి 1,000 కల్పిస్తూ ఈ నెల 4,000 మొత్తం 7,000 ఈరోజు మీ చేతికి ఇవ్వడం జరిగింది. మీకు ఎలా చాలా సంతృప్తి ప్రకారము బాగా చేసిండు. ఆయన అయితే ఇంకా చాలా రోజులకి ఇచ్చిన 3,000 కూడా నేను చెప్పినమ్మడే తొందరగా చేసిండు. దాని పట్ల మేము చాలా సంతోషిస్తున్నాం. ఉంటాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఏప్రిల్ నుండి 1,000 రూపాయలు పెంచి అదేవిధంగా జూలై 1న ఆ 3,000 ప్లస్ ఈరోజు 4,000 మొత్తం 7,000 కూడా ప్రజలకు అందించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జు విజయమ్మ గారు అయితేనేమి, రితీష్ రెడ్డి గారి వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులతో కలిపి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా 6 గంటల నుంచి అందరికీ పెన్షన్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజంగానే పేద బడుగు బలహీన వర్గాల వృద్ధులైతేనేమి, వితంతువులు అయితేనేమి, పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పి వీళ్ళంతా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు 1వ తేదీనే జూలై 1వ తేదీనే అందరికి కూడా 4,000 ప్లస్ 3,000 7,000 పెన్షన్ కూడా అందజేయడం జరిగింది, మామూలు పెన్షన్. సో కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మీడియా మూలకంగా నేను తెలియజేయడం ఏంటంటే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూడా, అదేవిధంగా ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా కూడా, ఉద్యోగస్తులు సంతోషంగా ఉండాలన్నా, పేద బడుగు బలహీన వర్గాల వారు కూడా సుఖ సంతోషాలతో జీవించాలన్నా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సీఎం ఉన్నంత వరకు కూడా సంతోషంగా ఉంటారని చెప్పి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సీఎం అయితేనే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇచ్చిన మాట తప్పకుండా 3,000 ఇస్తానది 4,000 చేసి నెలలా 1,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ప్రజలకు, బీద ప్రజలందరికీ చేసినారని మాకు సేవ్ చేసినాడయ్యా. ఇచ్చిన మాట ఖచ్చితంగా మాకు ఇచ్చినారు అని చెప్పి అందరు ప్రజలంతా కొద్దిగా చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం కార్యకర్తగా చాలా గర్వపడుతూ ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ ఇస్తా అని చెప్పి 2,000 ఉన్న పెన్షన్ను ఒకేసారి ఇవ్వకుండా సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ 5 సంవత్సరాలలో 3,000 ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి 4,000 పెన్షను, అదేవిధంగా మాట ఇచ్చిన ప్రకారం గత ఏప్రిల్ నుంచి 1,000 కలిపి ఈరోజు 7,000 పెన్షన్ అందించడం జరిగింది. దానికి నిజంగానే ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.